నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అన్ని రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో ఆ తర్వాత పలు కీలక అంశాలు ప్రభావం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాటిలో 15 అంశాలు ప్రభావితం కానుండగా వీటిలో 10 అంశాలు మాత్రం చాలా ప్రభావం చూపనున్నాయని స్పష్టం చేస్తున్నారు. వారి అంచనాలు, విశ్లేషణల ప్రకారం ఉన్న వివరాలేంటో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఎన్నికల వేడి, త్రికోణ పోటీ. ఈ ఉప ఎన్నిక ప్రధానంగా ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉత్కంఠ రేపుతోంది. ఎవరి వ్యూహం ఎలా పనిచేస్తుంది, ఎవరు స్థానిక స్థాయిలో బలంగా ఉన్నారు, వారి ఆర్థిక బలంతో పాటు రాజకీయ పార్టీ ముఖ్య నేతల మద్దతు వంటి అంశాలు ఈ కోణంలో కీలకంగా మారనున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులకు, వారి పార్టీల ప్రచార శైలితో పాటు ప్రజల్లో ఆయా పార్టీలకు ఉన్న సంతృప్తికరమైన అభిప్రాయం వారి విజయాలకు దోహదం చేయనున్నాయి. ఇందుకు అభ్యర్థులకు వారి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత కీలక అంశంగా మారుతుంది. ఇక ప్రచార తుఫాను. ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో కీలకంగా మారనున్నారు. ముఖ్యంగా ప్రజలకు అత్యంత ప్రభావశీలుగా ఉన్న నేతలనే తమ స్టార్ క్యాంపెయినర్లుగా ఆయా పార్టీలు నియమించుకుంటాయి. వీరి ద్వారానే ఆయా డివిజన్లలో, ప్రాంతాలలో అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. ప్రజల నుంచి ఏదైనా ప్రశ్న తలెత్తినప్పుడు వారిని సంతృప్తిపరచగల సమాధానం వారికి ఇవ్వగలగాలి. ఇక కొత్త తరహా ప్రచారం అంటే అభ్యర్థులు, నేతలు వారి ప్రచారంలో డోర్ టు డోర్ క్యాన్వాస్, సోషల్ మీడియా వంటి వాటికి ఇచ్చే ప్రాధాన్యత కూడా ప్రధాన అంశం. ఇందులో ప్రధానంగా పాజిటివ్ క్యాంపెయిన్, నెగిటివ్ ఖాయమంటూ వివరణ. ఈ అంశాలలో కొన్నింటి ప్రభావం మరింత ఎక్కువని వాదనలు కూడా ఉన్నాయి. అయితే క్యాంపెయిన్లు అనేవి అత్యంత ముఖ్యమైనవి. ఇక అభ్యర్థులు, పార్టీల ఇమేజ్. ఉప ఎన్నికపై ప్రభావం చూపించే వాటిలో అత్యంత కీలకమైనవి అభ్యర్థుల ఇమేజ్. ప్రస్తుతం పోటీలో ఉన్న 3 ప్రధాన పార్టీల అభ్యర్థులలో ప్రతి అభ్యర్థి సొంత ఇమేజ్ ఉన్నవారే. పార్టీల ఇమేజ్లపై కూడా ప్రభావం చూపించగలరు. ప్రతి అభ్యర్థితో పాటు పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, వారి బ్యాక్గ్రౌండ్, పనితీరు, విశ్వసనీయత ప్రధానమైన అంశాలు. మరోవైపు లోకల్, నాన్ లోకల్ అంశం ప్రధానంగా చూపించే అంశమే అయినప్పటికీ ఈ ఎన్నికలలో ఆ విషయం లేకపోవడం విశేషం. అందరూ లోకల్ కావడం ఇక్కడ అందరికీ కలిసి వచ్చే అవకాశం. అయినప్పటికీ కొన్ని కోణాలలో కొందరు ఈ విషయాన్ని కూడా ప్రధానమైన అంశంగా తీసుకుంటున్నారు. ఇక యువత ఓటింగ్ ధోరణి చూద్దాం. ఇదే సమయంలో మరొక కీలక కోణం యువ ఓటింగ్ ధోరణి. అసలు వీరు ఓటింగ్లో పాల్గొంటారా లేదా అనే అంశం రాజకీయ పార్టీలను కలవరపెడుతుంటే, ఒకవేళ దాదాపుగా పాల్గొంటే ఎవరికి లాభం, తక్కువగా వీరు ఓట్లు పోలైతే ఎవరికి నష్టం అనే కోణంలోనూ బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిర్ణయాత్మకమైన 18 నుంచి 38 వయసు కలిగిన ఓటర్లు ఇక్కడ చాలామంది ఉండనే ఉన్నారు. మొత్తం ఓటర్లలో వీరే 16% ఉన్నారు. అంటే దాదాపుగా సగం మంది. ఇందులో 21% 18 నుంచి 28 వయసు కలిగిన వారైతే 25% మంది 30 నుంచి 39% ఉన్నారు. వీరిలో ఐటీ ప్రొఫెషనల్స్, స్టార్టప్ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ఉద్యోగులు వీరు ఓటింగ్పై తీవ్రమైన ప్రభావం చూపనున్నారు. ఇక మహిళా ఓటర్ల ప్రభావం ఎలా ఉందో చూద్దాం. మహిళా ఓటర్ల శాతం కూడా మరొక కీలకమైన అంశం. మహిళలకు సంబంధించిన హామీలు, సురక్షా అంశాలు, అభివృద్ధి ప్రణాళికలు మహిళల మౌన ఓటు ఫలితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే కోణంలో రాజకీయ పార్టీలు దృష్టి పెట్టవలసి ఉంటుంది. వీటి కోణం కాస్త సెంటిమెంట్ అంశంతో కూడుకున్నవి. దీంతో వీలైనంత తక్కువగానే మాట్లాడవలసి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నమాట. స్థానిక సమస్యలు. నగరంలోని ట్రాఫిక్, డ్రైనేజ్, రోడ్లు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అనేది ముఖ్యం. రియల్ ఎస్టేట్ ఒత్తిడులు, పార్కింగ్ సమస్యలు,
గ్రీన్ స్పేస్ తగ్గిపోవడం, ప్రజా సమస్యలను ఎవరు సీరియస్గా తీసుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యమైన మరో అంశం. మీడియా, సోషల్ మీడియా ప్రచారం. అభ్యర్థులు మీడియాతో పాటు సోషల్ మీడియా వేదికలను ఎలా ఉపయోగిస్తున్నారు? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ ప్రచారం ప్రధానం ఇక్కడ. డిజిటల్ వార్ ఎవరికి లాభం చేకూరుస్తుంది అనే కోణం కూడా అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇందులో చేసే కామెంట్స్, పోస్టులపై ఓటర్లు కూడా ఎలా స్పందిస్తున్నారు, కంటెంట్ ఎలా ఉంది, ఓటర్లను ఆకట్టుకోగలుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఖర్చులు, ఎలక్షన్ మేనేజ్మెంట్. ప్రచారంలో డబ్బు ప్రవాహం, మోడల్ కోడ్ అమలు పరిస్థితి, ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు, నగదు మద్యం పట్టివేతలు ఇవన్నీ కూడా అభ్యర్థులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. డబ్బు పంపిణీ విషయంలో తీవ్ర ప్రభావం చూపనుంది. ఎన్నికల అధికారులు కాస్త సీరియస్గానే దృష్టి పెట్టినప్పటికీ డబ్బు పంపిణీ అనేది వ్యవస్థను నాశనం చేస్తుందనే కోణంలో ఓటర్లను చైతన్యపరచాల్సి ఉంటుంది. కానీ అభ్యర్థులు, దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు వీటిపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. మరిన్ని కీలక అంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రజా అభిప్రాయ సర్వేలు. అన్ని విషయాలలో ఏ పార్టీ ముందంజలో ఉందన్న అంచనాలు, సర్వేల ఆధారంగా పార్టీల వ్యూహాలు మారుతూ ఉండడంతో పబ్లిక్ సెంటిమెంట్ మార్పు ఎటు వెళుతుంది అనే కోణం కూడా ముఖ్యమైనది. నేతల ప్రతిష్ట పోరు. ఈ ఉప ఎన్నికతో ఎవరి ఇమేజ్ ఎలా పెట్టుబడిగా పెట్టబడింది? సీఎం, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతల భవిష్యత్తు ఈ ఫలితాలపై ఆధారపడుతుందా అనే వారి ఫలితాన్ని చూడాల్సి ఉంటుంది. పోలింగ్ రోజు చేసే పోల్ మేనేజ్మెంట్ అన్నింటికన్నా చాలా కీలకమైనది. అభ్యర్థులకు ఇదే సమయంలో ఓటింగ్ బర్న్ అవుట్ అంచనాలు, వాతావరణం, ట్రాఫిక్ ప్రభావం, గత ఎన్నికలతో పోల్చి చూస్తే ప్రస్తుత టర్నౌట్ అంశం, ఏ ప్రాంతాలలో శాతం ఏ పార్టీకి లాభం అనే కోణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తక్కువ ఓటింగ్ కూడా జరగవచ్చు. ఇవన్నీ ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపే అంశాలుగా పరిశీలకులు భావిస్తుండగా, ఫలితం తర్వాత ఆయా అభ్యర్థులు, పార్టీలతో పాటు నగరంపై చూపే ప్రభావం, రానున్న రోజుల్లో రాజకీయంగా జరిగే పరిణామాలు చాలానే ఉంటాయి. ఇక అందుకే అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఉప ఎన్నిక మినీ హైదరాబాద్ రెఫరెండంగానే కాకుండా రాష్ట్ర రెఫరెండంగా మారింది అంటున్నారు విశ్లేషకులు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.